ఒక చిన్న ఇన్వెస్టర్ కూడా అంటే ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కానివ్వండి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కానివ్వండి, లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరు చూసుకున్నా కూడా ఒక 33 lakhs పెట్టి మన దగ్గర ఒక 1 BHK తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి ఒక 20,000 వచ్చేలాగా మనం ప్లాన్ చేసామండి. స్టూడియో ఫ్లాట్స్ జస్ట్ ఒక 7 lakhs పే చేస్తే మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. 1 BHK 7 లక్షల్లో 1 BHK ఫ్లాట్ వస్తుంది. రిమైనింగ్ 26 lakhs అనేది మనకి బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. సో హార్డ్లీ ఎంత అవుతుందండి, మనం 26 lakhs తీసుకున్నా కూడా ఒక 25,000 ఈఎంఐ పడుతుంది. మనకి ఇక్కడ ఎలాగో 20,000 వస్తుంది. అంటే ఒక చేతి నుంచి ఒక 5,000 ప్లస్ మనకి ఫ్లాట్ మిగిలిపోతుంది. ఒక ఎసెట్ అనేది మనకి మిగులుతుంది. లేదు నేను 2 BHK వెళ్తాను అనుకోండి, ఒక 10 lakhs మీరు పే చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. 32,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఒకవేళ మనకి 1 BHK కావాలంటే 7 lakhs, 2 BHK కావాలంటే 10 lakhs డౌన్ పేమెంట్. సార్ ఇది 2 BHK తీసుకుంటే మీకు 2 bedrooms ఉన్నాయండి. 2 bedrooms లో కాట్, మ్యాట్రెస్, 2 ACs ఉన్నాయి, గ్లీజర్స్ ఉన్నాయి అండ్ సోఫా సెట్, 2 TVs ఇస్తున్నాం. హాల్లో ఒక టీవీ ఇస్తున్నాం అండ్ బెడ్రూమ్ లో కూడా ఒక టీవీ ఇస్తున్నాం అండ్ ఫ్రిడ్జ్ వస్తుంది. సో ఇవన్నీ ఇంక్లూడెడ్ ప్రైస్ లో. ఏదైతే మనం 52 lakhs చెప్తున్నామో ఒక 2 BHKకి ఇవన్నీ ఇంక్లూడెడ్ చేసే ఉంటుంది ప్రైస్. అండ్ రెంట్ వచ్చేసి 32,000 per month పే చేస్తాం ఈ ఫ్లాట్ కి. ఒక 2 years తర్వాతనో 3 years తర్వాతనో సోఫా పాడు కావచ్చు, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. మెయింటెనెన్స్ అనేది ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రెంట్ అనేది వాళ్ళ అకౌంట్ లో పడిపోతుంది ఎవ్రీ మంత్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా సేల్స్ డైరెక్టర్ని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ సేల్స్ డైరెక్టర్ అనేది కూడా మిమ్మల్ని పరిచయం కూడా చేపిస్తాను. సార్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం అనేది మీకు ఐడియా కూడా వచ్చి ఉండొచ్చండి. యాదగిరిగుట్ట దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి ఓన్లీ యాదగిరిగుట్ట కాదండి, మనకి గట్కేసర్ నుంచి వస్తుంటే మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే స్వర్ణగిరి టెంపుల్ ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సురేంద్రపురి కానీ, యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కానీ, అలాగే ఆలేరు జైన్ టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా మీరు విజిట్ చేసేటువంటి ఒక మంచి డివోషనల్ హబ్ అయినటువంటి యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా సేల్స్ డైరెక్టర్ అనేటువంటి ఉద్దేశాన్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నానండి. వినయ్ గారు మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. మన ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్టు ఏంటంటే సార్, ఇన్వెస్టర్స్కి ఇది బెటర్ ఆప్షన్ సార్. నేను చూసిన ప్రాజెక్టులలో అన్నింటిలో తక్కువ పెట్టుబడి ఇంత మంచి రిటర్న్స్, రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాజెక్ట్ ఇది సార్. మీరు చెప్పగానే అందుకనే నేను ఓకే అనుకున్నాను సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏంది ఒకసారి లొకేషన్ హైలైట్స్ కానీ ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా అన్ని కూడా వివరంగా చెప్పండి సార్. సార్ ఇది మన కంపెనీ నేమ్ వచ్చేసి GVRR అండి. ఓకే. అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి GMR బృందావన్. GMR బృందావన్. ఓకే. సో మనం జస్ట్ యాదగిరిగుట్ట టెంపుల్ కి 800 meters లో మన ప్రాజెక్ట్ ఉంది. ఓకే. సో టోటల్ గా ల్యాండ్ ఏరియా చూసుకుంటే ఇక్కడ మనకి 3.5 acres లో. ఓకే. సో మనం G+5 floors లో మనం 1 BHK and 2 BHK స్టూడియో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే సార్, ప్రాజెక్ట్ యొక్క వివరాలు చెప్పే ముందు మనకు ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనెక్టివిటీ, మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి తెలియని వాళ్ళకి ఒకసారి వివరంగా చెప్పండి సార్. సార్ కనెక్టివిటీ చూసుకుంటే మనకి టెంపుల్ దగ్గర నుంచి 800 meters లో మన ప్రాజెక్ట్ ఉందండి. ఓకే. అండ్ మనం ORR నుంచి చూసుకుంటే గట్కేసర్ ORR దిగితే మనం అక్కడ నుంచి జస్ట్ మనం హాఫ్ అన్ అవర్ లో మన ప్రాజెక్ట్ రీచ్ కావచ్చు. ఓకే. అంటే ORR ఎగ్జిట్ నంబర్ 9 గట్కేసర్ నుంచి. yes ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ మనకి ఏదైతే ఇప్పుడు రోడ్ ఉందో, ఇప్పుడు పాత నరసింహస్వామి టెంపుల్ రోడ్ ఉందో అది 100 feet రోడ్ కూడా అవుతుంది. మొన్న శంకుస్థాపన కూడా అంటే మాస్టర్ ప్లాన్ లో ఇది అంతా రోడ్ వైడింగ్ జరుగుతుంది. yes సార్, ఆల్రెడీ మనకి శంకుస్థాపన కూడా అయింది. జస్ట్ 6 to 8 months లో మనకి రోడ్ కూడా వచ్చేస్తుంది. సో మెయిన్ రోడ్ చూసుకుంటే ఆల్రెడీ డెవలప్ అయిన రోడే ఉంది మెయిన్ రోడ్. ఓకే. ఇప్పుడు మనకి పాత నరసింహస్వామి గుడి అంటారు, అది ఎంత దూరం ఉంది సార్ ఇక్కడ నుంచి? సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి జస్ట్ అది కూడా ఒక 900 నుంచి 1000 meters లోపలనే, అంటే ఒక 1 kilometer లోపలనే ఉంటుంది. అంటే అటు ఇటుకి మధ్యలో ఉన్నాం అనుకోవాలి. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ కనెక్టివిటీస్ అయితే తెలిసిపోయింది. మనకి ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా వివరంగా చెప్పండి సార్. సార్ జనరల్గా చూసుకుంటే మనం ఇప్పుడు సిటీలో తీసుకోవాలనుకున్నా కూడా ఒక 2 BHK తీసుకోవాలనుకుంటే మనం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినా కూడా మినిమం వచ్చేసి మనకి 70 to 80 lakhs ఉందండి. 70 to 80 lakhs పెట్టినా కూడా మనకి రిటర్న్ చూసుకుంటే అదే 20,000 25,000 కంటే ఎక్కువ రావట్లేదు. ఓకే. సో మనం ఏంటంటే ఒక చిన్న ఇన్వెస్టర్ కూడా అంటే ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కానివ్వండి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కానివ్వండి, లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరు చూసుకున్నా కూడా ఒక 33 lakhs పెట్టి మన దగ్గర ఒక 1 BHK తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి ఒక 20,000 వచ్చేలాగా మనం ప్లాన్ చేసామండి. స్టూడియో ఫ్లాట్స్ 20,000 రెంట్ వస్తుంది. ఎంత అన్నారు సార్ ఒకసారి ప్రైస్ చెప్పండి? ఒక 33 lakhs పెట్టి ఒక సింగిల్ బెడ్రూమ్ మన దగ్గర 1 BHK కి 33 lakhs కి 20,000 రెంటల్ ఇన్కమ్ డే 1 నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఓకే. డే 1 నుంచి. ఓకే. లేదు మనం ఒక 2 BHK తీసుకుందాం అనుకోండి, ఒక 52 lakhs పెట్టి 2 BHK తీసుకుంటే మనం ఎవ్రీ మంత్ 32,000 రెంటల్ పే చేస్తాం. 32,000 అది కూడా డే 1 నుంచి వచ్చేస్తుంది. ఓకే. సో కస్టమర్ ఈ రోజు పే చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళ అకౌంట్ లోకి రెంట్ అనేది పే చేస్తున్నాం. ఓకే.
చూసుకోవచ్చండి, మనకి మంచి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా ప్రాజెక్ట్ చూస్తూ తెలుసుకుందాం పదండి. మనకి యాదగిరిగుట్ట నరసింహస్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మనకి మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3.5 acres మనకైతే డెవలప్మెంట్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది రావడం జరిగిందండి. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి 1 and 2 BHK ఫ్లాట్స్ వచ్చినాయండి. ఆ ఫ్లాట్స్ యొక్క వివరాలు కానీ ఇవన్నీ కూడా మీకు వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి. టోటల్గా ఎన్ని బ్లాక్స్ వచ్చినాయి సార్? ఇందులో వచ్చేసి మనం 4 blocks గా కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. టవర్ ఏ బి సి డి లాగా. ఓకే, మనం ఉన్నది ఇప్పుడు డి టవర్ సార్. డి టవర్ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఏం మెటీరియల్ వాడారు సార్? మొత్తం మనం రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నామండి అండ్ రివర్ శాండ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, మీరు చూడొచ్చు కూడా మెటీరియల్ అంతా కూడా చూడొచ్చు క్లియర్ గా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ కూడా చూసుకున్నట్టయితే మీరు పర్సనల్ కూడా ఈ స్టేజ్ లో విజిట్ చేసి చూడండి. మనం సొంతంగా ఏ విధంగా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటామో అదే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. టోటల్గా చూసుకోవచ్చు అండి, ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి రెడ్ బ్రిక్ తోటని దట్టు రివర్ శాండ్ తోటని కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అలాగే మనకి స్టీల్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇది ప్రాజెక్ట్ మనకి అప్రూవల్స్ ఏమున్నాయి సార్ మనకి? సో ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇది DTCP అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సార్. ఇది ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇది 70% రెడీ అయిపోయింది ప్రాజెక్ట్. ఓకే, 2026 ఆగస్ట్కి మనకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అనుకుంటున్నామండి. 99% కంప్లీట్ చేస్తాం ఆ టైం కల్లా. ఓకే, అంటే మాక్సిమం అయితే మనకి 2000 అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. అవునండి, అంటే ఆక్యుపేషన్ రెడీగా ఇచ్చేస్తారు. ఎస్ సార్, ఇందులో మీరు దీంట్లో రెంటల్ ఇన్కమ్ అన్నారు కదా, రెంటల్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు సార్? సో ఇప్పుడు వచ్చేసి మనం 20,000 1 BHKకి ఇస్తున్నాం. 2 BHKకి వచ్చేసి 32,000 ఇస్తున్నాం. ఓకే, సో వన్స్ ప్రాజెక్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సో టోటల్గా ఫ్లాట్స్ అన్ని వచ్చేసి మనకి 575 ఫ్లాట్స్ ఉన్నాయి. 575 అందులో మనకి బ్లాక్స్లో 575 4 blocks. ఓకే, మన 4 బ్లాక్స్లో 575 ఫ్లాట్స్ వచ్చాయి. ఈచ్ టవర్ ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్? G+5 ఫ్లోర్స్ అండి ఒకటి వచ్చేసి. ఓకే, చెప్పండి సార్. సో ఇందులో ఏంటంటే మనకి ప్రజెంట్ ఇప్పుడైతే మనం 20,000 ఇస్తున్నామండి. వన్స్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం 32,000 కూడా రావచ్చు. అది ఎలా వస్తుంది అనుకుంటే మనం ఆక్యుపెన్సీని బట్టి చూసుకుంటే మనం 1 BHKకి వచ్చేసి మనం 3,000 కోట్ చేస్తున్నామండి. ఓకే, పర్ డే 24 hours. సో మనకి ఆక్యుపెన్సీ అనేది ఒక 15 days ఉంది అనుకుందాం. 30 days అవసరం లేదు, మనకి 15 days ఉంది అనుకుందాం. ఒక 45,000 రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో అందులో నుంచి మనకు 5,000 మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా అందులో మిగిలిన 40,000లో 80% కస్టమర్కి పే చేసి 20% మన మెయింటెనెన్స్ కింద చూసుకుంటున్నామండి, బిల్డింగ్ మెయింటెనెన్స్ కింద. సో 80% అన్నా కూడా గుడ్ అమౌంట్ వస్తుంది, 32,000 వరకు వస్తుంది. లేదు 10 days ఆక్యుపై అయింది అనుకోండి, 22,000-23,000 వచ్చేస్తాయి. అలా కూడా 23,000 వస్తాయి. అంటే మనం చెప్పిన దానికంటే ఎక్కువే వస్తాయి కానీ తక్కువ అయితే రాదు. సార్, ఇప్పుడు మీరు ఇది రెంటల్ చెప్పారు, దీనికి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? సో మనం లీజ్ అగ్రిమెంట్ అనేది ఇస్తున్నాం సార్. ఎవ్రీ 5 years కి లీజ్ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ చేస్తున్నాం. ఓకే, అంటే ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మీరు మెయింటెనెన్స్ అంతా లైఫ్ టైం అంతా మీదే ఉంటుంది, కంపెనీదే ఉంటుంది సార్ ఎవ్రీథింగ్. అంటే కాకపోతే ఎవ్రీ 5 years మాత్రం లీజ్ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. అవునండి. సో ఇక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ అయినా కూడా కంపెనీ చూసుకుంటుంది. ఓకే, ఇందులో మనకి స్టూడియో ఫ్లాట్స్ అంటే మనకి 1 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదండి. ఆ యొక్క ఫ్లాట్స్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కార్డర్ స్పేస్ కూడా చూసుకుందాం అండి. సార్, ఇది మనకి కార్డర్ స్పేస్ ఎంత వచ్చింది సార్? సో మన కార్డర్ వచ్చేసి 8 feet ఇచ్చామండి. 8 feet వెడల్పు. జనరల్గా మీరు ఎక్కడ తీసుకున్నా 6 feet 6.5 feet ఉంటుంది, బట్ మనం 8 feet కార్డర్ ఇచ్చాం పెద్దది. ఓకే, అలాగే అండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే మనం ఫ్లాట్స్ చూస్తున్నామో ఇక్కడ మనకి ఆపోజిట్ ఫ్లాట్స్ ఉన్నాయండి. చూసుకున్నట్టయితే మనకి డోర్ టు డోర్ ఆపోజిట్ లేవండి, క్రాస్ ఉన్నాయి చూసుకోవచ్చు డోర్స్ కూడా. దీనివల్ల ఏంటంటే అండి మనకి ప్రైవసీ కూడా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మనకి ఈచ్ ఫ్లోర్ కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు మనకి స్టేర్ కేస్ కూడా వచ్చిందండి. స్టేర్ కేస్ కూడా చూసుకున్నట్టయితే 4 feet మనకి విడ్త్ అనేది కూడా రావడం జరిగింది. సార్, మెయిన్గా యాదగిరిగుట్ట దగ్గర వస్తే సార్ విజిట్ చేసినప్పుడు స్టే కరెక్ట్ ఉండదు సార్, అంటే ప్రాపర్గా ఉండదు. రూమ్స్ బాగా లేకపోవడము, లేదంటే ప్రైజింగ్ ఎక్కువ చెప్పడం, సీజన్ని బట్టి కూడా ప్రైజింగ్స్ ఎక్కువ చెప్తుంటారు సార్ వీకెండ్స్లలో. ఇక్కడ మనకి స్టే అయితే పెద్ద ప్రాబ్లం ఉంది సార్. మనకి ఏంటంటే మీరు ప్రీమియంగా స్టే ఇస్తున్నారు, దట్టు ఏంటంటే రీజనబుల్ బడ్జెట్లో. సార్, ఇందులో మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా వచ్చారు కదా, ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఒకసారి ఎమ్యూనిటీస్ ఏమి ఇచ్చారు చెప్పండి సార్? సార్, ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి 9,000 SFTలో క్లబ్ హౌస్ ఇస్తున్నాం అంటే. ఓకే, సో ఇందులో మనకి బ్యాంక్వెట్ హాల్ ఉంది, జిమ్ ఉంది, అండ్ కాఫీ షాప్ ఉంది, రెస్టారెంట్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, అండ్ చుట్టుపక్కల మొత్తం కూడా ఒక 9 parks చిన్న పార్క్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ప్రాజెక్ట్ లోపలే. మనకి ఓవరాల్ ప్రాజెక్ట్ 9 parks వస్తున్నాయి. అది కాకుండా స్విమ్మింగ్ పూల్ సపరేట్గా వస్తుంది, చిల్డ్రన్స్ కి వాటర్ గేమ్స్ ఇస్తున్నాము. సో బయటికి వెళ్ళినా ఒక రిసార్ట్కి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారో పిల్లలు ఇక్కడికి వచ్చినా కూడా దర్శనం తర్వాత అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు దర్శనం గురించి హ్యాపీగా వాళ్ళు ఉంటారు, పిల్లలు వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు హ్యాపీ. అవునండి. ఇక్కడ మనకి వీక్లీ వచ్చేసి చూసుకుంటే మనకి సాటర్డే సండేస్ ఇక్కడ 1 lakh members దర్శనానికి వస్తున్నారు. ఓకే, 1 lakh devotees వస్తున్నారు. సో మన ఓవర్గా 575 ఫ్లాట్సే ఉన్నాయి. సో 1 lakh members వస్తున్నారు. సో మనకు ఒక 250 members వచ్చినా కూడా అద్భుతమైన రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అవును సార్, ఇక్కడ ఫస్ట్ మెయిన్ థింగ్ కూడా సార్ ఇక్కడ ప్రాబ్లం ఏదల్లా స్టే గురించి సార్. ఆ స్టే అనేది ప్రాపర్గా ఉండదు. ఒకవేళ ఉండాలని అనుకున్న వాళ్ళకు కూడా రూమ్స్ ప్రాపర్గా ఉండకపోవడము, ఫెసిలిటీస్ లేకపోవడము,
ఉన్నా కూడా ఏంటంటే సార్ హైజీనిక్గా మెయింటైన్ చేయరు. అదండి దట్టు ఏంటంటే మీరు మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నారు, లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ అని కూడా చెప్తున్నారు. అవును. సో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటుందో ఇక్కడ మీకు అంతకంటే బాగుంటుందండి. ఓకే. సో ప్రాపర్టీ ఎవరైనా ఇందులో కొంటే లైఫ్ టైం గుర్తుండేలాగా ఉంటుంది. అవును. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుంటున్నాం అండి. ఈ ఫ్లాట్ యొక్క వివరాలన్నీ కూడా సార్ అడిగి కూడా తెలుసుకుందాం. సార్ ఇది మనకి ఓవరాల్గా ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అన్నారు సార్? సార్ ఇది మనకి ఓవరాల్గా మొత్తం వచ్చేసి మనకి 575 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఓకే. సో ఇందులో వచ్చేసి మనకి కార్నర్లో 2 BHK ఫ్లాట్స్ వస్తున్నాయి, మిడిల్లో అన్ని కూడా 1 BHK ఫ్లాట్స్ వస్తున్నాయి. ఓకే. సో ఓవరాల్గా 575 ఫ్లాట్స్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సార్ ఇందులో మనకి 2 BHK వచ్చినాయి, మనకి 1 BHK 95 2 BHK వచ్చినాయి సార్. ఓన్లీ 95 వచ్చాయి. అండ్ రిమైనింగ్ అన్ని కూడా 480 1 BHK ప్లాన్ చేస్తాం. 1 BHK ఎక్కువ వచ్చినాయి సార్. ఎందుకంటే మనం ఇప్పుడు సేల్ ఒకటే కాదండి, రేపు పొద్దున మనకి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో రెంటల్ ఇన్కమ్ కావాలంటే అందరూ 2 BHK తీసుకోరు కదా, 1 BHK ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఎవరైతే ఇక్కడ టెంపుల్కి విజిట్ చేస్తారో వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారనుకోండి, ఒక 4-5 మెంబర్స్ వస్తారు. సో వాళ్ళు 1 BHK తీసుకుంటే సఫిషియెంట్గా ఉండొచ్చు. లేదు ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి 2 BHK తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కాదు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేసాం ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు బడ్జెట్ పరంగా కానీ ఇవన్నీ కూడా కన్వీనియంట్గా ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సార్ ఇందులో మనకి ఓవరాల్గా ఏ ఫేసింగ్స్ లో ఫ్లాట్స్? ఓన్లీ 2 ఫేసింగ్స్ లో కన్స్ట్రక్షన్ చేసాం సార్ మనం, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్. ఇప్పుడు మనం వెస్ట్ ఫ్లాట్ 2 BHK 800 SFT లో మనం ప్లాన్ చేసామండి. ఓకే. ఇందులో 2 బెడ్రూమ్స్ వచ్చాయి, మీకు హాల్ వచ్చింది అండ్ 2 వాష్రూమ్స్ వచ్చాయి అండ్ సెపరేట్ గా మీకు సిట్అవుట్ ఏరియా కూడా వచ్చింది. సార్ ఇప్పుడు ఎవరైతే మన దగ్గర ఫ్లాట్ కొనుక్కుంటున్నారో కస్టమర్, వాళ్ళకి 12 days ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం సార్, పర్ ఇయర్ వచ్చేసి. 12 days అంటే మనం వాళ్ళ టెంపుల్కి వచ్చినప్పుడు సో ఒక 2 days ఉండి స్టే చేసి మళ్ళీ ఒక 3 months తర్వాత వచ్చినా కూడా మళ్ళీ ఒక 2 days ఉండి అలా ఇయర్లీ 12 days వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం. లేదు వాళ్ళు రాలేదు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ కోడ్ యాడ్ చేసుకొని వాళ్ళు కూడా ఇందులో ఫ్రీగా ఉండొచ్చు. జనరల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా లాడ్జ్లో ఉంటాం కండి మనం. సో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పాలు కావాలన్నా కూడా మనం బయటకు వెళ్ళి అక్కడ తీసుకోవాలి. సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఫిజికల్గా ఇవన్నీ మేము అనుభవించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ మేము పెడుతున్నాం అనమాట. సో పాలు తీసుకోవచ్చు. ఎవరైనా ఎల్డర్స్ ఉన్నారనుకోండి, కాఫీ పెట్టుకోవచ్చు మనం. లేదంటే రెస్టారెంట్ ఉంది ఆల్రెడీ మనకి. సో కాఫీ షాప్ ఉంది, రెస్టారెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా సార్ ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే సార్, ఇది చిన్న సెటప్లోనే మీకు ఇవన్నీ ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా మనకి ప్రైస్లోనే అన్నారు కదా, దీంట్లో ఏమేమి వస్తున్నాయో ఒకసారి చెప్పారా సార్? సార్ ఇది 2 BHK తీసుకుంటే మీకు 2 bedrooms ఉన్నాయండి. 2 bedrooms కాట్, మ్యాట్రెస్, 2 ACs ఉన్నాయి, గ్లీజర్స్ ఉన్నాయి అండ్ సోఫా సెట్, 2 TVs ఇస్తున్నాం. హాల్లో ఒక టీవీ ఇస్తున్నాం అండ్ బెడ్రూమ్లో కూడా ఒక టీవీ ఇస్తున్నాం అండ్ ఫ్రిడ్జ్ వస్తుంది. సో ఇవన్నీ ఇంక్లూడెడ్ ప్రైస్లో. ఏదైతే మనం 52 lakhs చెప్తున్నామో ఒక 2 BHKకి ఇవన్నీ ఇంక్లూడెడ్ చేసే ఉంటుంది ప్రైస్. అండ్ రెంట్ వచ్చేసి 32,000 per month పే చేస్తాం ఈ ఫ్లాట్కి. ఓకే. అండ్ 1 BHK కూడా ఉంది, అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు 1 BHK కూడా చూసే ముందండి ఒకసారి ఈ ఫ్లాట్ రఫ్గా కూడా మీకు చూపిస్తానండి. నేను రఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి. ఇది హాల్ కమ్ కిచెన్ అని కూడా చెప్పుకోవచ్చు, మినీ కిచెన్ ఉంటుందండి. చూసుకోవచ్చు హాల్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఒక మనకి మినీ కిచెన్ సెటప్, అలాగే పక్కకు చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇక్కడ మనకి స్టడీ టేబుల్ కానీ లేదంటే కనుక వర్క్ స్పేస్ అని కూడా అనుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మనకి ఇది ఓవరాల్గా 800 SFTలో అండి మనకి బాల్కనీ స్పేస్ కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చు అండి మనకి UPVC స్లైడర్ డోర్స్ అనేది కూడా రావడం జరిగింది. కంఫర్టబుల్గానే అయితే ఇక్కడ ఒక 4, ఇక్కడ 4 ఈవినింగ్ టైం అనేది కూడా స్పెండ్ చేసుకోవచ్చు. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే కానీ మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదండి. చూసుకోవచ్చు అండి మనకి వ్యూ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్స్ కూడా. అలాగే ఇందులో మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. చూసుకోవచ్చు అండి ఒకసారి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చూసుకోవచ్చు అంటే కంఫర్టబుల్గానే అయితే ఒక ఫ్యామిలీ వచ్చేసి ఈజీగానైతే ఒక డే అనేది హ్యాపీ డే అనేది కూడా స్పెండ్ చేసుకునేందుకు మనకి మంచి ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్టు ఏంటంటే ప్రీమియం కన్స్ట్రక్షన్తో పాటు ప్రీమియం మెటీరియల్స్ అనేది కూడా మనకి ఒక ప్రైస్ ఏదైతే చెప్తుందో అదే ప్రైస్లో రావడం జరుగుతుంది. చూసుకోవచ్చండి ఇందులో మనకి డబుల్ బెడ్ మంచం వేసుకున్న కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అన్నది కూడా ఇచ్చారు. అలాగే ఇందులో కూడా మనకి టీవీ యూనిట్, అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్, అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది రావడం జరిగిందండి. చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి ఏసీ యూనిట్ ఉంటుంది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పడవ నైరుతి వైపు ఉంటుంది. ఈ డోర్స్కి చూసుకున్నట్టయితే స్లైడర్ డోర్స్ విత్ మనకి UPVC విండోస్ అనేది కూడా రావడం జరిగింది. మస్కిటో మెష్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్ తోటని మంచి ప్రీమియం మెటీరియల్స్ తోటని మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ కూడా చేశారని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఓవరాల్గా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఏసీ యూనిట్,
డ్రెస్సింగ్ టేబుల్, అలాగే మనకి స్టోరేజ్ స్పేస్ అన్నది కూడా ఉందండి ఇక్కడ. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక విండో, మొత్తం కూడా వెంటిలేషన్ పరంగా బాగుందండి. ఇప్పుడు మనం 2 BHK చూసుకున్నాం కదండి, ఇప్పుడు ఒకసారి 1 BHK కూడా చూసుకుందాం కదండి. ఇప్పుడు మనం 1 BHK ఫ్లాట్ చూస్తున్నామండి. చూసుకోవచ్చు, ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. మనకి ఏదైతే చూపిస్తున్నామో వీడియోలో మనకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మొత్తం ఫర్నిచర్తో పాటు మనకి ప్రైస్ అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఫర్నిచర్తో కలిపి మనకు ఓవరాల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 33 lakhs చెప్తున్నారండి. 500 SFTలో ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు మనకి సోఫా సెట్, అలాగే మనకి టీవీ యూనిట్, ఇందులో కూడా మనకి ఒక మినీ ఫ్రిడ్జ్తో పాటు మినీ కిచెన్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఓవరాల్గా హాల్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 2 seater డైనింగ్ టేబుల్ లాగా కూడా చిన్న సెటప్ అన్నది కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి స్పేస్ అన్నది కూడా వేస్ట్ కాకుండా మంచి ప్లానింగ్ అన్నది కూడా చేశారండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డబుల్ కార్డ్ మంచంతో పాటు మనకి ఏసీ యూనిట్, అలాగే ఫ్యాన్స్ కానీ, అలాగే సీలింగ్ కానీ, అలాగే ఇది చూసుకోవచ్చు అండి. మంచి ప్రీమియంగా మనకి ఫ్లాట్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇటువైపు డ్రెస్సింగ్ టేబుల్, అలాగే వెంటిలేషన్ పరంగా ఇటువైపు విండో. ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే అండి మనకి 500 SFT అయినప్పటికీ మనకి ఇందులో కూడా మనకి బాల్కనీ ఏరియా అన్నది కూడా వచ్చారండి. చూసుకోవచ్చు, ప్లానింగ్ అయితే చాలా బాగుంది. కంఫర్టబుల్గానే అయితే ఒక 2-3 మెంబర్స్ అయితే ఈ బాల్కనీలో కూర్చొని ఈవినింగ్ టైంలో మంచి చిల్ అవుట్ కూడా కావచ్చండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ కూడా మనకి ఏవైతే ఈ రాడ్స్ వదిలిపెట్టారు చూడండి, అక్కడ కూడా ఉంది. ఈ రాడ్స్ కనెక్ట్ చేసి పోడియం అన్నది కూడా క్రియేట్ చేస్తున్నారండి. మనకి ఇదంతా కూడా గ్రీనరీ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఫ్లాట్ అయితే చాలా బాగుంది కదండి. అలాగే మనకి కన్స్ట్రక్షన్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళొకసారి కూడా సార్ని కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా సార్ని కూడా కలిసి తెలుసుకుందాం పదండి. సార్, ఇందులో మనకి మ్యారేజెస్ ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి చిన్న నరసింహస్వామి గుడి దగ్గర చాలా కూడా మ్యారేజెస్ అవుతాయి. అలాగే మనకి యాదగిరిగుట్టలో కూడా అక్కడక్కడ మనకి ఫంక్షన్ హాల్స్లలో కూడా బాగా పెళ్ళిళ్ళు అవుతాయి. మనకి ఇందులో బ్యాంక్వెట్ హాల్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుందా సార్? ఉందండి. మనకి ఇందులో వచ్చేసి ఎమ్యూనిటీస్ టవర్లోనే మనకు ఒక 200 మెంబర్స్కి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. 200 members కెపాసిటీతో. ఓకే. సో మనకి హ్యాపీగా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చిన వాళ్ళకి మనకి ఎలా రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రూమ్స్ కూడా ఇందులో మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇందులో మనకి ఓవరాల్గా 500 SFT అండ్ 800 SFT ఫ్లాట్ చేసుకున్నాం. అంటే మనకి స్టూడియో ఫ్లాట్స్ అనుకుందాం. మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఏమైనా ఇస్తున్నారు సార్ దీనికి? అంటే మనకి కామన్ కార్ పార్కింగ్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో. సో మనకి ఎవరు వచ్చినా కూడా మనకి కామన్ ఇచ్చేస్తారు, అంటే పర్టికులర్ నంబరింగ్ అంటూ ఏముంటుంది, కామన్గా ఉంటుంది. ఓకే సార్. దీనికి మనకి నార్మల్ జనరల్గా ఫ్లాట్స్ స్టాండ్ అలోన్ కానీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ చేసినప్పుడు మనకి యూడిఎస్ ఇదంతా వస్తుంది. దీనికి అట్లా యూడిఎస్ కానీ షేర్ ఏమన్నా డివైడ్ కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనకి 500 SFTలో సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే దీనికి ఒక 23 square yards మనకి యూడిఎస్ వస్తుంది. అలాగే మనకి 2 BHK తీసుకుంటే 800 square feetలో, సో ఇందులో వచ్చేసి 37 square yards మనకి యూడిఎస్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి యూడిఎస్ కూడా చెప్పారు కదా, మనకి ప్రైసింగ్ కూడా తెలుసు. మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్ ఇక్కడ? సార్ ల్యాండ్ వాల్యూ చూసుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 45,000 గజం నడుస్తుంది సార్ ఇక్కడ. పర్ స్క్వేర్ యార్డ్ 45,000. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అప్రిషియేషన్ కూడా జనరల్గా అన్ని వీడియోస్లో కూడా చెప్తానండి, అప్రిషియేషన్ అన్నది మీకు యూడిఎస్లో వచ్చిందని. దీంట్లో ల్యాండ్లో అప్రిషియేషన్తో పాటు మనకి ఏంటంటే రెంటల్ గ్యారంటీ ఇస్తున్నారండి. మీరు ఎంత సిటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఏదైనా మీకు 33 లక్షలలోనైతే ఎక్కడ కూడా మీకు 1 BHK ఫ్లాట్ రాదండి. ఒకవేళ వచ్చినా కూడా మీకు అంత రెంట్ రాదు. ఇంకోటి కూడా ఏంటంటే మీకు 2 BHK 52 lakhsలో మనకి మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. సార్ ఎంత అన్నారు? అది 32,000. 52 లక్షలు పెట్టుబడి పెట్టి మీకు 30,000 రెంట్ ఎక్కడ కూడా రాదండి. మీరు హైదరాబాద్ మొత్తం సిటీలో కూడా తిరిగి చూడండి, రాదు. దట్టు ఏంటంటే అండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ అని కూడా ఎందుకు అంటున్నాను అంటే అండి, హైదరాబాద్ నుంచి మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినామండి, జస్ట్ 1 hour డిస్టెన్స్లోనే. ఇంకా మధ్యలో ఆగి టిఫిన్ కూడా చేసినామండి. అలాగే ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక ½ hour డ్రైవ్ ఉంటుంది. మీరు స్లోగా డ్రైవ్ చేసి నేను గంట సేపు వచ్చినాను కాదండి, రండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉంటే రండి, నేను ఫిజికల్ కూడా మీకు ORR ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఎగ్జాక్ట్ సైట్ లొకేషన్ వరకు ½ hourలోనే వచ్చేస్తామండి. అలాగే మనకి రాయగిరి ఖమ్మం నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 5 minutesలో మనకి ఈ లొకేషన్ కూడా చేరుకోవచ్చు. అలాగే యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళాలనుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 1 kilometer ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే 800 meters ఉంటుంది. అలాగే సార్ ఇందులో మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ కేటాయించారు సార్? ఎందుకంటే ఇన్ని ఫ్లాట్స్ ఉంటున్నాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రొవిజన్స్? ఇందులో మనకి 24/7 సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటుందండి. ఓకే. సో ఇందులో వచ్చేసి మనకి ఇంటర్కామ్ ఉంటుంది అండ్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఇంటర్కామ్ సిస్టమ్ కూడా ఉందండి. సో 3 star హోటల్లో ఏమేమి ఉంటాయో దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. సో జనరల్గా మనకి హోటల్స్లో ఇన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉండవు, సో మనం ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నాము. ఓకే సార్, ఇంకో డౌట్ సార్, ఇప్పుడు ఈ అంత అప్లయన్సెస్ అంతా కూడా మీరే మెయింటెనెన్స్ అంటున్నారు.
ఇప్పుడు ఇది ఒక 1 year వరకు ఇదంతా కూడా మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రిపేర్ రావచ్చు, ఎందుకంటే ఎవ్రీడే కూడా వేరే వేరే వాళ్ళు విజిట్ చేస్తుంటారు. టీవీ రిపేరో లేదంటే ఫ్రిడ్జ్ రిపేరో ఇవన్నీ కూడా రిపేర్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరే మెయింటైన్ చేస్తారా? మంచి క్వశ్చన్ అడిగారు వినయ్ గారు. సో ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటామండి మెయింటెనెన్స్. మీరు అన్నట్టు ఒక 2 years తర్వాతనో 3 years తర్వాతనో సోఫా పాడు కావచ్చు, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. మెయింటెనెన్స్ అనేది ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రెంట్ అనేది వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది ఎవ్రీ మంత్ వరకు రెంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇంకోటి కూడా ఏంటంటే సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర సర్టెన్ అమౌంట్ వాళ్ళు ఏదో సేవింగ్స్ చేసుకొని పెట్టుకుంటారు. అది బ్యాంక్లో పెట్టుకునే దానికన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రెంటల్ ఇన్కమ్ మంచిగా ఉంటుంది కదా? అవునండి. ఇప్పుడు మనం బ్యాంక్లో పెట్టుకుంటే మనకి 7% అలా వస్తుందండి. ఓకే. ఇక్కడ పెట్టుకుంటే మనకి మోర్ దాన్ 7% ఈజీగా మీకు జనరేట్ అవుతుంది. ఓకే. ఈ రోజు రెంట్ చూసుకుంటేనే మీకు 7.5% వరకు వస్తుంది. ఫ్యూచర్లో ప్రాజెక్ట్ రెడీ అయిన తర్వాత 9% ఈజీగా వెళ్ళిపోతుందండి మనకి. అంటే బ్యాంక్ కన్నా కూడా మనకి రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. లేదు నా దగ్గర 100% మనీ లేదనుకోండి, మనకి SBI తోనే మనకి లోన్ ఆప్షన్ కూడా ఉంది. SBI బ్యాంక్ నుంచి టై అయిపోయింది. ప్రాజెక్ట్ ఫండింగ్ అండ్ ప్రాజెక్టులు అప్రూవల్ కూడా SBI బ్యాంక్ నుంచే ఉంది. జస్ట్ ఒక 7 lakhs పే చేస్తే మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. 1 BHK 7 లక్షల్లో 1 BHK ఫ్లాట్ వస్తుంది. రిమైనింగ్ 26 lakhs అనేది మనకి బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. సో హార్డ్లీ ఎంత అవుతుందండి, మనం 26 lakhs తీసుకున్నా కూడా ఒక 25,000 EMI పడుతుంది. మనకి ఇక్కడ ఎలాగో 20,000 వస్తుంది. అంటే ఒక చేతి నుంచి ఒక 5,000 ప్లస్ మనకి ఫ్లాట్ మిగిలిపోతుంది. ఒక ఎసెట్ అనేది మనకి మిగులుతుంది. లేదు నేను 2 BHK వెళ్తాను అనుకోండి, ఒక 10 lakhs మీరు పే చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. 32,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఒకవేళ మనకి 1 BHK కావాలంటే 7 lakhs, 2 BHK కావాలంటే 10 lakhs డౌన్ పేమెంట్. సో ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ అయితే మనకి సెక్యూరిటీ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, అలాగే మనకి రెంటల్ పరంగా కానీ, అలాగే కన్స్ట్రక్షన్ పరంగా కానీ, వాస్తు పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది ఒక బెటర్ ఆప్షన్ అండి. దట్టు ఏంటంటే అండి, మనకి జస్ట్ యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ నుంచి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఉన్నామండి. ఫ్యూచర్లో కూడా ఇది అయితే మన రెంటల్ ఇన్కమ్ చెప్తున్నాం, అది ఇంక్రీజ్ అన్నది కూడా అవుతుందండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి Day 1 నుంచి 2027 January వరకు ఈ రెంట్ ఇస్తున్నామండి. సో అప్పటి వరకు మన ప్రాజెక్ట్ మొత్తం రెడీ అయిపోతుంది. అప్పటి నుంచి ఇంతకంటే ఎక్కువ రెంటే వస్తుంది. ప్రాజెక్ట్ టోటల్ రెవెన్యూలో 80% క్లయింట్కి ఇస్తున్నాము, 20% మెయింటెనెన్స్ కింద బిల్డర్ తీసుకుంటారు. సో ఏదైతే మనం మెన్షన్ చేస్తామో దానికంటే ఎక్కువే వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా విద్యాశాఖ నుంచి కూడా తెలుసుకున్నాం కదండి. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ కన్నా మీరు కాల్ చేసుకోవచ్చు అండి. ఇందులో మీకైతే ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ కూడా మీ ఫ్యామిలీ తోట విజిట్ చేయండి. యాదగిరి నరసింహస్వామిని మీరు దర్శనం కూడా చేసుకున్న వారు అవుతారు, అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా చూసిన వారు అవుతారండి. మంచి ప్రజెంట్ అట్మాస్ఫియర్లో మీకు ఒక మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.